సిద్దిపేట జిల్లా ములుగు పోలీసులు ఏసీబీకి చిక్కారు. ఓ వ్యక్తి నుండి 50,000 తీసుకుంటుండగా ఎస్ఐ విజయ్ కుమార్ కానిస్టేబుల్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కేసు పరిష్కారం చేసేందుకు బాధితుడిని పోలీసులు లంచం డిమాండ్ చేశారని, ఈ నెల 5న తమకు కంప్లైంట్ చేసినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. తనకు కేటాయించిన బెడ్రూమ్ లో అనధికారికంగా నివాసం ఉంటున్న వ్యక్తిని ఖాళీ చేసేందుకు ₹1,00,000 డిమాండ్ చేసినట్లు తమకు చెప్పారన్నారు. అట్టి డబ్బును 2 విడతల్లో ఇచ్చేందుకు అగ్రిమెంట్ కూడా కుదరగా తొలి విడత డబ్బులు ఇస్తుండగా తాము వలపన్ని ఎస్ఐ కానిస్టేబుల్ ను పట్టుకున్నామని వెల్లడించారు ఏసీబీ అధికారులు. ఏమని వాళ్ళ సిస్టర్ ఒక ఇల్లు అలాట్ అవుతుంది, దాంట్లో వేరే వాళ్ళు ఇల్లీగల్గా ఆక్యుపై చేసుకుంటారు. దాన్ని ఎవిక్షన్ చేసేయడానికి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పేసి ఒకటి కంప్లైంట్. అయితే నా దగ్గర మెన్ లేడు, పర్సనల్స్ లేదు అది అని చెప్పేసి ఆయన మన ఎస్ఐ విజయ్ కుమార్ గారు అతని కంప్లైంట్ని 3-4 సార్లు చెప్తారు. అది అతనికి ఇంకా హైకోర్టు నుంచి కూడా ఆయన ఫేవర్లో వాళ్ళ సిస్టర్ పేరులో సిస్టర్కి ఫేవరబుల్ ఆర్డర్స్ ఉంటాయి అన్నమాట. అది ఎవిక్షన్ చేసి ఏమని చెప్పి ఎంఆర్ఓ గారికి డైరెక్షన్స్ ఇస్తారు. ఆ ఎంఆర్ఓ గారు కూడా లెటర్ పెడతారు మన ఎస్హెచ్ఓ ములుగు ఎస్హెచ్ఓ గారికి. తర్వాత ఆయన నా దగ్గర స్ట్రెంత్ లేదు, నేను ఇప్పుడు ఇయ్యా అని చెప్పేసి పంపిస్తాను అనమాట. అదే చాలాసార్లు వెళ్ళిన తర్వాత ఇట్లా అయితే లేదని చెప్పేసి నాకు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చేసినో అతని దగ్గర ఆయన మన ఎస్ఐ విజయ్ కుమార్ గారు ₹1,00,000 డిమాండ్ చేస్తారు. అంత ఇచ్చుకున్న తర్వాత అతని పేరు మీద కేసు, కౌంటర్ కేసు ఉన్నది. మాకు ఇచ్చిన కంప్లైంట్ ఉంది, అతని మీద కేసు ఇంకా కౌంటర్ కేసు ఉన్నది అతని పర్సనల్గా. అయితే దాంట్లో కూడా ఇన్వెస్టిగేషన్ హెల్ప్ చేస్తా అని చెప్పేసి టోటల్గా ₹1,00,000 డిమాండ్ చేస్తాం. అది కాదు అని చెప్పేసి 50,000కి ఒప్పుకుంటారు. ఫస్ట్ మాకు మా సిస్టర్ది ఏదైతే ఇల్లు ఏదైతే ఉన్నదో దాన్ని ఎవిక్షన్ చేసిన తర్వాతనే డబ్బులు ఇస్తానని చెప్పేసి మాట్లాడుతున్నాం. మొన్న 6th రోజు అతను కంప్లైంట్ వచ్చేసి మన ఎస్ఐ గారిని కలుస్తారు, విజయ్ కుమార్ని. లాస్ట్కి ₹1,00,000 నుంచి 50,000కు అగ్రి అవుతారు. ఈరోజు 50,000 ఇస్తుంటే మేము అయితే దీంట్లో ఏంటి అని అంటే ఎస్ఐ గారు ఉత్తర్వుల మీదకి కానిస్టేబుల్ రాజు తీసుకుంటారు.